హైదరాబాద్కు తలమానికంగా నిలిచే మెట్రో రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాగోల్లోని మెట్రో రైలు స్టేషన్ నిర్మాణం పూర్తయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘుపతి ప్రత్యక్షంగా అందిస్తారు. హైదరాబాద్ మెట్రో ఎప్పుడెప్పుడు అన్ని నగర ప్రజలు ఎదురుచూస్తున్నటువంటి హైదరాబాద్ మహానగరంలో మెట్రో మార్గానికి దాదాపుగా పూర్తయినటువంటి స్టేషన్ల నమూనాను ఈరోజు అధికారులు చూపిస్తున్నారు. అయితే ప్రధానంగా మెట్రో నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు ఇప్పటికే రైళ్లు పరిగెత్తాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో కొంత ఆలస్యం అవుతూ వచ్చింది. త్వరలోనే నాగోల్ నుంచి సికింద్రాబాద్ వరకు కూడా రైలు మార్గాన్ని కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాగోల్ రైల్వే స్టేషన్ను ప్రస్తుతం దాన్ని ఓపెన్ చేసి పూర్తిగా నిర్మాణం పూర్తయినటువంటి రైల్వే స్టేషన్ను మీడియాకు అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. అత్యంత అంతర్జాతీయ స్థాయిలో ఈ మెట్రో స్టేషన్ రూపుదిద్దుకుంది. కింది నుంచి పైకి వెళ్లే వారికి వివిధ రూపాల్లో కూడా మామూలుగా మెట్లపై నుంచి పైకి ఎక్కడంతో పాటు లిఫ్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం కలిగినటువంటి ఏర్పాట్లు చేశారు. మనం టికెట్ కూడా నేరుగా టికెట్ కౌంటర్ కాకుండా నేరుగా ఏటీఎం మిషన్ తరహాలోనే టికెట్ మనం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీని తరహాలో ఇది నెలవారీ కార్డులు కానీ ఇలాంటి కార్డులు స్మార్ట్ కార్డు కూడా ఇచ్చి ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి రీఛార్జ్ చేసుకొని ప్రీపెయిడ్ కార్డు తరహాలో ఇట్లాంటి కార్డు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ప్రయాణికులకు. స్మార్ట్ కార్డు ఈ కార్డు ఇచ్చిన తర్వాత ఒకేసారి మనం దీన్ని రీఛార్జ్ చేసుకోగలిగితే దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంగ్లీష్ ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. టోకెన్ సేల్ ఇలా మనం ఏ స్టేషన్కి వెళ్ళాలి అనేటువంటి అంశం కూడా దీంట్లో పూర్తిగా నిక్షిప్తమై ఉంటుంది. సికింద్రాబాద్ ఈస్ట్, మెట్టుగూడ, హబ్సిగూడ, ఎన్జీఆర్ఐ స్టేడియం, ఉప్పల్, నాగోల్ నుంచి ప్రస్తుతం మనం నాగోల్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ప్రయాణించేటువంటి మార్గాన్ని ఎంచుకొని దాన్ని మనం ఎంచుకుంటే మనకు మనం ముందే ప్రీపెయిడ్ చేసుకున్నటువంటి ఈ కార్డు నుంచి మనకు డబ్బులు కట్ అయిపోయి మనకు వచ్చేటువంటి టికెట్ వస్తుంది. దీంట్లో కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఆప్షన్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలనేటువంటి తిరిగి సాయం కానీ ఇతర సమాచారం కూడా దీంట్లో పూర్తిగా నిక్షిప్తం చేశారు. దీనికి తోడు అన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషు అదేవిధంగా ఉర్దూ భాషల్లో కూడా ఈ సేవల్ని అందుబాటులోకి ఉంచారు. దీంతో పాటుగా పక్కనే రైల్వే టికెట్స్ కౌంటర్ కూడా సాధారణంగా వచ్చేటువంటి రోజువారీగా ఒకే రోజు ప్రయాణం చేసేటువంటి వారి కోసం కూడా ప్రత్యేకంగా రైల్వే టికెట్స్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు కాయిన్ రూపంలో ఉండేటువంటి టికెట్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని మనం ఆ కాయిన్ రూపంలో ఉన్నటువంటి టికెట్ను తీసుకొని రైల్వే స్టేషన్కి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం కింది నుంచి రోడ్డు నుంచి పైకి అంటే మొదటి అంతస్తులో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ మొదటి అంతస్తు నుంచి రైల్వే స్టేషన్ వైపుగా అంటే పైన ఫ్లోర్కి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఈ లోపలికి వెళ్ళడానికి మనకు టికెట్ ఎలక్ట్రానిక్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రానిక్ టికెట్ ఇక్కడ మనం సూచించినట్టయితే ఈ డోర్స్ కూడా ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అంతర్జాతీయ స్థాయిగా అంటే ఢిల్లీ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్లకు మరింత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం కూడా పూర్తవడం జరిగింది. ఇటు లోపలికి వచ్చిన తర్వాత మెట్రో స్టేషన్ ఈ మొదటి అంతస్తు నుంచి పైకి వెళ్ళిన తర్వాత మెట్రో రైలు నుంచి ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ డిస్ప్లే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిస్ప్లే నుంచి మనకు వచ్చేటువంటి రైలు ఎన్ని గంటలకు వస్తుంది, ఎన్ని నిమిషాల్లో వస్తుంది అనేటువంటి సమాచారం ఇక్కడ ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉంచుతారు. నాగోల్ నుంచి మెట్టుగూడ, నాగోల్ వీటికి సంబంధించిన రైళ్ల వివరాలు కానీ ఎన్ని నిమిషాల్లో రైలు వస్తుందనేటువంటి అంశం కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు ఈ డిస్ప్లేల రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు ఇక్కడ నుంచి ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మనం టికెట్ కొనుగోలు చేసిన అనంతరం ఈ ఎస్కలేటర్ల ద్వారా మనము పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది తిరిగి వచ్చేటువంటి మార్గం. దీనికి రైళ్ళు దిగిన తర్వాత కిందికి వచ్చేటువంటి మార్గం చాలా విశాలంగా కూడా అత్యంత విశాలంగా ఒక సుందర రైల్వే స్టేషన్ను పూర్తిగా తీర్చిదిద్దడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీలైనంత ఈరోజు దీనికి సంబంధించిన వివరాలను మరికొద్దిసేపట్లోనే ఎల్ఎన్టీ ఎండి గాడ్గిల్ కానీ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి కానీ అందించేటువంటి అవకాశం ఉంది.
కస్టమర్లకు సంబంధించి అంటే వినియోగదారులకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలన్నా కూడా ప్రతి రైల్వే స్టేషన్లో కూడా ప్రతి మెట్రో రైల్వే స్టేషన్లో కూడా వారి అభ్యంతరాలను కానీ అనుమానాలను కానీ నివృత్తి చేయడానికి ప్రత్యేకంగా కస్టమర్ కేర్ సెంటర్ కూడా ఏర్పాటై ఉంటుంది. దీనికి తోడు వాణిజ్య ప్రకటనలు కానీ వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చు ఆదాయానికి అవకాశం కల్పించారు. మొత్తంగా ఈరోజు ఈ మెట్రో స్టేషన్ను పూర్తిగా ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు మెట్రో రైలు కానీ ఎల్ఎన్టీ కానీ ప్రయత్నం చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి మొదటి దశ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. గోవర్ధన్, ఓవర్ టు స్టూడియో.